హాయ్ గైస్, వెల్కమ్ టు ఈఏపీ సెట్ 2021. సో గైస్, ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏపీ ఈఏపీ సెట్ 2021కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిలప్ చేయాలి అనేసి టోటల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూసి పూర్తిగా అప్లికేషన్ ఫామ్ ఎలా చేస్తాము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాం కాబట్టి అవన్నీ కూడా మీరు గమనించి మీరైతే మీ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ వీడియోలో మనము ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడం కోసం ఏవేవి డాక్యుమెంట్స్ కావాలి అండ్ అదేవిధంగా ఫీ పేమెంట్ అనేది ఎలా చేయాలి అనేసి వీడియో అయితే చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో స్టెప్ 1 స్టెప్ 2 అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. నౌ ఈ వీడియోలో మనం వచ్చేసరికి స్టెప్ 3కి అయితే వెళ్ళబోతున్నాం. స్టెప్ 3లో చూసుకున్నట్లయితే మనము ఓవరాల్గా మనకేంటంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసుకోవడం కోసం ఇక్కడ చూసుకున్నట్లయితే వెంటనే మీరు ఆల్రెడీ పేమెంట్ అయితే అయిపోయి ఉంటుంది కాబట్టి జస్ట్ మీరు ఫిల్ అప్లికేషన్ అనే దాని మీద క్లిక్ చేయండి. అక్కడ కూడా మనకైతే మెన్షన్ చేస్తారు ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్ అనేసి, ఓకేనా. వితౌట్ మీరు స్టెప్ 1 స్టెప్ 2 మీరు స్టెప్ 3కి అయితే వెళ్ళేదానికైతే ఛాన్స్ ఉండదు. వన్స్ ఇక్కడ మీరు దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. దీనికన్నా ముందుగా మీకు మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ నేము అండ్ ఇంటర్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే మీకు ఈ విధంగా ఫస్ట్ క్యాండిడేట్ డీటెయిల్స్ అనేటివి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ క్యాండిడేట్ డీటెయిల్స్లో మీరు ఫిలప్ చేయాల్సింది ఏంటంటే మీ నేమ్, మీ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, బర్త్ డిస్ట్రిక్ట్, బర్త్ స్టేట్, జెండర్ అండ్ ఇంకా ఆధార్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, యాన్యువల్ ఇన్కమ్, మీ పేరెంట్స్ది యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది, మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్లో మీరు బిలో 1 lakh పెట్టుకున్నారా, లేదంటే అబోవ్ 2 lakhs పెట్టుకున్నారా అండ్ అబోవ్ 1 lakh పెట్టుకున్నారా అనేది మీకు అక్కడ మెన్షన్ అయితే చేసి ఉంటుంది. మ్యాక్సిమం అందరూ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్లో బిలో 1 lakh అయితే పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. బిలో 1 lakh అనే దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. దానిపైన మీరు రేషన్ కార్డ్ నెంబర్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వితౌట్ మీరు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ లేకుండా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయకండి. బికాజ్ ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే అండ్ రేషన్ కార్డు ఉంటేనే మనకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అనేది యాక్సెప్టబుల్ అయితే అవుతుంది. వితౌట్ మనం దీని ద్వారా ఎంసెట్ రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటే. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ కేటగిరీ చూసుకున్నట్లయితే సెకండ్ మనకు కేటగిరీ వైజ్గా అడుగుతుంది. మీరు ఓసీ అయితే ఓసీ అనే దాని మీద క్లిక్ చేయండి. లేదు రిమైనింగ్ క్యాస్ట్లో దేనికైతే సంబంధం ఉందో బీసీఏ, బీసీబీ, బీసీసీ అండ్ బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ ఏదైతే మీ క్యాస్ట్ ఉంటుందో ఆ క్యాస్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ ఓసీ అయితే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అవసరం అయితే ఉండదు గైస్. అండ్ మీరు కానీ రిమైనింగ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే తప్పనిసరిగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే మీకు ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేది చూసుకోమనేసి అడుగుతుంది. మీ నేమ్, ఫాదర్ నేమ్ కేటగిరీ చూసుకున్న తర్వాత కన్ఫర్మ్ యువర్ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. జస్ట్ మీరు ఎస్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఆఫ్టర్ దట్ మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కూడా మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మనకు ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అంటే ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్లకు 10% రిజర్వేషన్ అనేది ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది అంటే మంచి మంచి యూనివర్సిటీస్లో మీకు కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేది మనకు మెయిన్గా అయితే ఉంటుందన్నమాట. ఈడబ్ల్యూఎస్ నెంబర్ అనేది ఇచ్చేయండి. అండ్ ఆ తర్వాత మనకు ఇక్కడ కేటగిరీ అనేది ఇందాక మనం చూపించాం కదా. ఓసీ అయితే ఓసీ అండ్ రిమైనింగ్ క్యాస్ట్ అయితే ఏదైతే ఉంటుందో అండ్ దీంట్లో మీరు ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అనేసి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాపు అయితే కాపు అండ్ బలిజా అయితే బలిజా, తెలగ అయితే తెలగ అండ్ ఇలా కొన్ని ఉంటాయి. దాన్ని మీరైతే మెన్షన్ అయితే చేయండి. ఆఫ్టర్ దట్ మనకు ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేసి అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మీరు ఎస్ అనే దాని మీద అయితే క్లిక్ చేయండి. లేదు అంటే నో అనే దాని మీద క్లిక్ చేయండి. మీకు విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే దీని మీద అయితే క్లిక్ చేయండి.
అండ్ హియరింగ్ ఇంపైర్డ్ ఏమైనా ఉంటే దీని మీద క్లిక్ చేయాలి, అండ్ ఓహెచ్ అయితే దీని మీద క్లిక్ చేయండి. సో దానికి సంబంధించి మీకు ఒక సర్టిఫికేట్ అయితే ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీని జోలికి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇక్కడ మీరు 17 డిజిట్స్కి సంబంధించిన నెంబర్ అనేది ఇక్కడ మీరైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ మీరు నెంబర్ మెన్షన్ చేసిన వెంటనే ఇక్కడైతే మీకు చూపిస్తుంది దానికి సంబంధించిన పర్సంటేజ్ ఎంత ఉంది అండ్ ఏ కేటగిరీకి సంబంధించింది ఏమనేసి. ఓకేనా. సో ఇక్కడ ఎస్ ఆర్ నో కన్ఫర్మ్ చేసుకునేసి మీరైతే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీకి అయితే వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎన్సీసీలో ఏమైనా సర్టిఫికేట్ ఉందా, లేదు సిఏపిలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఆంగ్లో ఇండియన్లో ఏముంటే సో దాన్ని అయితే ఇక్కడ మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ కిందకి అయితే వస్తుంది. సో ఎక్కడ మనకు మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయో సో అక్కడ మీకు మ్యాక్సిమం మంచి ఛాన్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట యూజింగ్ దిస్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ. ఓకే. సో ఆఫ్టర్ దట్ మనకేంటంటే మీరు మైనారిటీనా నాన్ మైనారిటీనా అనేసి అడుగుతుంది. సో మీరు ఏదైతే అదైతే ఇక్కడ ఇవ్వండి. ఇన్ ఎగ్జాంపుల్ మైనారిటీ అయితే మైనారిటీలో కూడా సబ్ డివిజన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, సిక్, జైన్, జోరోఆస్ట్రైన్, అదర్ మైనారిటీ అనేసి ఉంటుంది. సో దాంట్లో మీరు ఏదో ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ మనకేంటంటే యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్. సో మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఆల్రెడీ మీకైతే దీని గురించి చెప్పేశాను. సో ఇక్కడ మీరు మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసి సో ఎస్ అనే దాని మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ అయితే చేసుకోండి. సో మ్యాక్సిమం మళ్ళీ చెప్తున్నాను బిలో 1 lakh చూసుకునేటట్లయితే చూడండి. సో మీరు అప్లై చేసేటప్పుడే బిలో 1 lakh వచ్చినట్లయితే మీకు ఫీజు రింబర్స్మెంట్ అనేది వితౌట్ ఎనీ ప్రాబ్లం ఈజీగా అయితే ఎలిజిబుల్కి అయితే వస్తారనమాట. ఓకేనా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కూడా వీళ్ళు చూడండి టోటల్ ఇన్కమ్ అనేది 50,000 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీ బ్యాంక్ ఒక అకౌంట్, సో అకౌంట్లో మీ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ అనేది ఇవ్వండి, మీ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఇవ్వండి. ఆ తర్వాత మీ హోమ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా మీకు నార్మల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ నార్మల్ డీటెయిల్సే కాబట్టి మీరు ఈజీగా ఫుల్ఫిల్ అయితే చేసుకోవచ్చు. సో ఇందుకే చెప్పాను నేను ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేటివి మీకు దగ్గర అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు మీకు ఏవైతే చూపిస్తున్నానో ఇవన్నీ డీటెయిల్స్ కానీ మీరు దగ్గర పెట్టుకున్నారంటే ఈజీగా మీరు ఎప్పుడైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో అప్పుడు ఈజీగా మీరైతే ఫుల్ఫిల్ అయితే చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఆఫ్టర్ దట్ మనకేంటంటే ఇక్కడ మీకు ఆల్రెడీ బ్యాంక్ డీటెయిల్స్ చూపించేశాను అండ్ ఎస్ఎస్సి ఈక్వలెంట్ 10th సర్టిఫికేట్. ఓకేనా. సో ఇక్కడ మీకు ఏంటంటే మీ ఎస్ఎస్సి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేది మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్, అండ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ మంత్ ఎప్పుడు మీరు పాస్ అయ్యారనేసి ఎంటర్ చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో అవన్నీ కరెక్ట్ అయితే జస్ట్ ఎస్ అనే దాన్ని మీకు క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ 10+2 అయితే అర్బనా రూరలా అనేసి క్లిక్ చేసేయండి. అండ్ ఆఫ్టర్ దట్ మనకేంటంటే ఇక్కడ చూడండి సో ప్లేస్ ఆఫ్ స్టడీ. సో 6th క్లాస్ నుండి ఇంటర్ 2nd ఇయర్ వరకు మీరు ఎక్కడెక్కడ చదివారు అనేది మీరు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మీరైతే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6th క్లాస్లో ఒక స్కూల్లో చదివారు, 7thలో ఇంకొక స్కూల్లో చదివారు, 8thలో ఇంకొక స్కూల్ చదివారు అనుకోండి, నో ప్రాబ్లం. సో మీరు ఎక్కడైతే చదివారో ఆ స్కూల్ డీటెయిల్స్, ఆ విలేజ్ డీటెయిల్స్ అండ్ మీరు ఏ డిస్టిక్లో చదివారు అనే డీటెయిల్స్ అయితే ఇవ్వండి. బేసిక్గా ఇది ఎందుకు తీసుకుంటారు ఇన్ఫర్మేషన్ అంటే సో లాస్ట్ 12 years నుండి వీళ్ళు ఎక్కడున్నారు, రెసిడెన్సీ అనేది ఎక్కడున్నారు అనే ప్రూఫ్ కోసం ఈ ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది యూస్ఫుల్ అయితే అవుతుంది. ఓకేనా. సో ఈ ఎగ్జాంపుల్ మీకు చూసిన వెంటనే డిస్ప్లేలో మీకైతే అర్థమవుతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి ఈస్ట్ గోదావరి అనేది డిస్టిక్ అనమాట. అండ్ మీ యొక్క విలేజ్ అండ్ స్కూల్ నేమ్ చూసుకున్నట్లయితే వాణి హై స్కూల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. సో కడప డిస్టిక్ అనుకోండి, కడప డిస్టిక్ అనేది మెన్షన్ చేసి సో విలేజ్ వచ్చేసరికి కడపలోనే కాబట్టి కడప అనేసి మెన్షన్ చేయండి అండ్ న్యూ మోడల్ స్కూల్ అనేసి మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా టోటల్గా అన్నీ అయితే ఫిలప్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి సో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో మీరు ఏ దాని మీద క్వాలిఫై అయ్యారు. సో టైప్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ రెగ్యులర్ ఉంటుంది అండ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ ఉంటుంది, డిప్లొమా ఉంటుంది, సిబిఎస్సి, ఐసిఎస్సి, ఆర్జీవికేటి, ఏపీఓఎస్ఎస్ అండ్ టీఎస్ఓఎస్ఎస్, ఎన్ఐఓఎస్ అండ్ అదర్స్.
ఓకేనా. సో ఇందులో మ్యాక్సిమమ్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ రెగ్యులర్ మాత్రమే ఉంటారు. సో మీరు కూడా రెగ్యులర్ వాళ్ళైతే దీని మీద అయితే క్లిక్ చేయండి. లేదు మీరు అదర్ కేటగిరీ నుంచి వస్తున్నారు అంటే దీనిలలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఈ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ డీటెయిల్స్ అన్నిటి కూడా ఫిల్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటర్మీడియట్ రెగ్యులర్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాము. అండ్ మేజర్ సబ్జెక్ట్స్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే సో ఇంటర్మీడియట్లో మీరు చేసింది ఎంపీసీనా, బైపీసీనా, ఎంబైపీసీనా, వొకేషనల్ అనేసి అడుగుతుంది. సో ఎంపీసీ అనేవాళ్ళు ఎంపీసీ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. అండ్ ఆ తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతుంది. అండ్ 10+2 స్టడీడ్ ఇన్ ఎక్కడ చదివారు అనేసి కూడా డీటెయిల్స్ అడుగుతుంది. అండ్ మీరు ఎక్కడ చదివారు ఆ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీ మీడియం ఏంటి, తెలుగు మీడియంలో చదివారా, ఇంగ్లీష్ మీడియంలో చదివారా, ఉర్దూనా లేదంటే అదర్సా అనేసి. సో మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకేంటంటే సో టోటల్గా ఎస్ఎస్సి డీటెయిల్స్ కూడా అడుగుతుంది. 10th క్లాస్కి సంబంధించి ఇవన్నీ కూడా ఇచ్చేసి మీరైతే డీటెయిల్స్ ఎస్ అనే దాని మీద క్లిక్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ మన ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా మనమైతే ఇవ్వాల్సింది ఉంటుంది. సో ఈ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా మీరైతే రెడీ చేసి పెట్టుకోండి. అండ్ దీనికి కూడా మనకేంటంటే కొద్దిగా రేటింగ్ అనేది ఉంటుంది. సో ఆ రేటింగ్ మాత్రమే మనమైతే అంటే ఆ సైజ్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ సైజ్ మాత్రమే మనమైతే అప్లోడ్ చేయాలి, అప్పుడే అవి అయితే అప్లోడ్ అవుతాయి. సో దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకైతే క్లారిటీగా అయితే చెప్తాను గైస్. ఓకేనా. అండ్ ఇక్కడ మనకేంటంటే టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్, మీరు ఎక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు. సో ఈఏపీ సెట్ అనేది సో మీరు మీ ఊర్లో రాయాలనుకుంటున్నారా లేదంటే డిఫరెంట్ ప్లేసెస్లో రాయాలనుకుంటున్నారా అనేసి ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రైమరీ డిస్ట్రిక్ట్ ఏది ఉంది, కర్నూలు అని ఉంది. అండ్ సెకండరీ ప్రైమరీ వచ్చేసరికి వైఎస్ఆర్ కడప అనేది ఉంది. సో మ్యాక్సిమం మీకు ఏంటంటే త్వరగా అప్లై చేసుకుంటే మీకు మ్యాక్సిమం ఏదైతే ప్రజెంట్ ఫస్ట్ ప్రైమరీగా ఏదైతే ఇస్తారో ఆ సెంటర్లో మీకైతే వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి గైస్. బికాజ్ ఎందుకంటే సో ఫస్ట్గా అప్లికేషన్ ఫిలప్ చేసేసారు, మీ సీట్ అనేది ఇక్కడే అలాట్ అయితే అయిపోతుంది. సో ఇది మీరు కొద్దిగా ఫాస్ట్గా మీ పేమెంట్ అనేది చేసేసారంటే సో అబ్సల్యూట్గా మీకు ఏంటంటే దగ్గరలో ఉండే సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే మీకు సెంటర్ పడే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇలా మనం ప్రిఫరెన్స్ ఇచ్చే కొద్దీ సో ఫస్ట్ మీరు ప్రైమరీ చూస్తారు, ఇక్కడ సీట్స్ లేకుంటే ఎగ్జామ్ సెంటర్స్ లేకుంటే నెక్స్ట్ ప్రిఫరెన్స్ చూస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రిఫరెన్స్ 1లో కూడా సీట్స్ అన్ని మీన్స్ సెంటర్స్ అన్ని ఫుల్ అయిపోతే ప్రిఫరెన్స్ 2 చూస్తారు. ఈ విధంగా మనకైతే టెస్ట్ సెంటర్ అనేది మనకైతే అలాట్ చేస్తారనమాట. అండ్ ఆఫ్టర్ దట్ మీరు అంతా ఫిలప్ చేసేసిన తర్వాత లాస్ట్లో ఇలా ఒక డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. సో ఈ డైలాగ్ బాక్స్లో మీరు జస్ట్ ఒక క్లిక్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సేవ్ అనే దాని మీద క్లిక్ చేయండి. డోంట్ గెట్ సబ్మిట్. సో సబ్మిట్ అయితే ఇవ్వకండి, ఓన్లీ సేవ్ అనే దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ మనకైతే క్లియర్గా అయితే మనకి మెన్షన్ అయితే చేస్తారు. సో టోటల్గా మీరు సేవ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక్కసారిగా అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మీకైతే ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. సో చేసిన తర్వాత అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ అనేది దాని మీద క్లిక్ చేయండి. సో అప్పుడు మీకు ఈ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది ఈఏపీ సెట్ వాళ్ళకైతే సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా టోటల్గా మీ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత మీ ఫోటో ఇక్కడ చూడండి, ఫోటో వచ్చేసరికి <50 KB సైజ్ అయితే ఉండాలి. అండ్ సిగ్నేచర్ వచ్చేసరికి <30 KB అయితే ఉండాల్సిందిగా ఉంటుందన్నమాట. సో ఇవి కూడా చూసుకొని మీరైతే అప్లోడ్ చేయాల్సింది ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఇదంతా అయిపోయిన తర్వాత మనకైతే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో సబ్మిట్ చేసినప్పుడు మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. అప్పుడు మనము మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు. ప్రింట్అవుట్ తీసుకుంటే ఈ విధంగా మనకు టోటల్ డీటెయిల్స్ అనేటివి ఇలా వచ్చేస్తుందన్నమాట. ఇంతటితో మనది అప్లికేషన్ ఫామ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా ఫిలప్ అయిపోయి ఉంటుంది. సో ఇంకా మీరు డైరెక్ట్గా ఇది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి అండ్ సేవ్ చేసుకొని అండ్ స్క్రీన్ షాట్స్ తీసుకొని మీ మొబైల్లో డ్రైవ్లో అయితే సేవ్ చేసి పెట్టుకోండి. సో ఎటువంటి పరిస్థితిలో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి కానీ అప్లికేషన్కి సంబంధించి ఏ డీటెయిల్స్ కూడా మీరు పోగొట్టుకోకుండా ఉండండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇది గైస్ ఓవరాల్గా సో ఈఏపీ సెట్కి సంబంధించి టోటల్ ఫుల్ ప్లేడ్జ్గా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసే విధానం ఇది. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో అనదర్ ఇంపార్టెంట్ వీడియోతో మనమైతే వస్తాము. సో అంతవరకు చూస్తూనే ఉండండి ఈఏపీ సెట్ 2021 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ గైస్.